ఎప్పుడో అయిపోయినాయి. మేము చాలాసార్లు, కొన్ని వందల సార్లు రేప్ చేయించుకున్నాం. గుర్తుపెట్టుకోండిరా, మీ తల్లికైనా మాకైనా ఉండేది ఒకటే రకమైనటువంటి అవయవం, దానికి తేడాలు ఏం లేవు. నువ్వెలా పుట్టావో నేను అలానే పుట్టుంటాను. సృష్టి కార్యం ఒకలానే జరుగుతుంది, వేరే రకంగా జరగదు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఏం నేర్పిస్తున్నావు నీ సైన్యానికి, నీ ఫాలోవర్స్కి ఏం నేర్పిస్తున్నావు? కొన్ని వందల సార్లు తాము రేపులు చేయించుకున్నామంటూ, మా తల్లికుండే అవయవమైనా మీ తల్లికుండే అవయవమైనా ఒక్కటే, అందరూ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళమే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటూ జనసేన పార్టీ కార్యకర్తల ట్రోలింగ్పై పవన్ కళ్యాణ్ని ఘాటుగా ప్రశ్నించారు తెలంగాణ సామాజికవేత్త, ఉద్యమకారిణి. నిన్న తెలంగాణ వేదికగా జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ, జన సైనికులు ఉపయోగించేటువంటి భాష, ఆడవాళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు, సోషల్ మీడియా వేదికగా చేసేటువంటి ట్రోలింగ్, పచ్చి బూతులతో వాళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ ఎంత దారుణంగా ఉందో, కనీసం ఇంగిత జ్ఞానం లేదా? మీ జన సైనికులకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇదేనా మీ బాధ్యత అంటూ ఆమె పవన్ కళ్యాణ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సందర్భంలో గద్దర్కు ఒక కారు కొనిచ్చారంటూ పవన్ కళ్యాణ్ మన మీడియా సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయనకి వెన్నులో బుల్లెట్ దిగినప్పుడు ఆయన తన దగ్గరికి వచ్చేదైతే ఒక కారు కొనిచ్చారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు ఆమె కుమార్తె అయినటువంటి, గద్దర్ కుమార్తె అయినటువంటి వెన్నెల కూడా పవన్ అన్నాను సంబోధిస్తూ మాట్లాడారు. ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ భావస్వేచ్ఛపై తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకుని పవన్ కళ్యాణ్ యొక్క కొన్ని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా ఆమెపై కూడా నీకు DNA టెస్ట్ చేయాలి, నువ్వు గద్దరకే పుట్టావు అంటూ చేసేటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్, వీటన్నిటి వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రధానంగా ఆడవాళ్ళు అన్నటువంటి, ఆడవాళ్ళని గౌరవించాలనేటువంటి సాంప్రదాయం, సంస్కృతి లేకుండా ప్రత్యేకించి పచ్చి బూతులతో చేసేటువంటి ట్రోలింగ్, సిగ్గు విడిచి నిన్న ఒక పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా హృదయాన్ని కలిచివేసిందని చెప్పుకోవాలి. మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిందో లేదో తెలియదు. ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆడవాళ్ళని గౌరవించే విషయంలో ప్రధానంగా జనసేన పార్టీ నాయకులని, జన సైనికుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉందా లేదా? ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నెగిటివిటీ తీసుకొచ్చే అంశం ఏదన్నా ఉందంటే ప్రధానంగా ఈ ట్రోలింగే. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన ఇచ్చే స్పీచ్ కావచ్చు, అవన్నీ కూడా ఆయన వ్యక్తిగత భావాలు, వాటిపై అంత వ్యతిరేకత లేకపోయినా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే కేరింతలు కొట్టేటువంటి, పిచ్చెక్కే అభిమానంతో కేరింతలు కొట్టేటువంటి జన సైనికులు, అభిమానులు, ఏదన్నా చిన్న తప్పు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఆడ మగ అన్న తేడా చూడకుండా చేస్తున్నటువంటి ట్రోలింగ్, ఇది ఈ సమాజంలో ఒక ధర్మం అంటూ ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల ఆడవాళ్ళపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో స్పందించట్లేరు? ఈరోజు ఆవిడ సిగ్గు విడిచి ఒక మీటింగ్లో చెప్తుంది కదా, ఈ అంశాలే కాదు, మొన్న కూడా తెలంగాణకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో అస్మా అనే యువతి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇదే అంశంపై ప్రస్తావించింది. తన మర్మాంగాలు కూసేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా తనకు పోస్టులు పెడుతున్నారని, అవసరమైతే ఆ ఐడీలతో ప్రూఫ్తో పాటు నేను బయట పెడతానంటూ ఆమె కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక రాజకీయ పార్టీలో ఉండి, ఒక క్రమశిక్షణ కలిగి పార్టీకి పేరు తేవలసినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఎందువల్ల ఇంత విపరీతమైన ట్రోలింగ్ తీస్తూ, వాళ్ళకి ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరో పూర్తిగా తెలియదు. ఇందులో ట్రోలింగ్ చేసే వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలైనా లేకపోతే పవన్ కళ్యాణ్కి పూర్తిగా బ్యాట్ చేయాలనుకుంటూ అదనంగా ఎవరన్నా ఇందులో దూరిపోయారో తెలియదు. దీని అంతటి వల్ల, ఈ చర్యలన్నిటి వల్ల ఎవరికి నష్టం? ఏదైనా నష్టం జరిగితే అది పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి నష్టం. మరి దీనిపై స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిపై ఉంది కదా. మొన్న తెలంగాణ అంశం చూసుకుంటే వాస్తవానికి 12 ఏళ్ల బట్టి లేనటువంటి విభేదాలు, ప్రాంతీయ విభేదాలు ఎందువల్ల వచ్చాయి? ఏదో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక చిన్న రాజకీయ విశ్లేషణ, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక విశ్లేషణ జరిగినప్పుడు దానికి రాజకీయంగా కౌంటర్లు ఇవ్వటం వేరు. అదే సందర్భంలో ఎంతో మర్యాదగా నాదెండ్ల మనోహర్ గారు, ఆయన నేను సభాధిపతిగా ఉన్నప్పుడు, నేను స్పీకర్గా ఉన్నప్పుడు, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు, దయచేసి మీరు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడితే ఆయన మాటను గౌరవించి అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? పర్సనల్గా ట్రోలింగ్ మొదలెట్టినప్పుడు, అతను వైసీపీ పేటీఎం అంటూ
ఆంధ్రాలో ఉన్నటి రాజకీయాలు తెలంగాణ వ్యక్తికి నీకు సంబంధం ఏంటంటే ఆయన పర్సనల్గా ట్రోలింగ్ చేసి పచ్చి బూతులు తిడుతూ ఉంటే వైసీపీ పేటీఎం అని ఆయన వ్యాఖ్యానిస్తుంటే ఒక సీనియర్ అనలిస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి ఒక ప్రొఫెసర్ అయినటువంటి మీద ఆయన మీద జరిగేటువంటి దాడినంతా కూడా ఒక తెలంగాణ వాదం మీద జరిగే దాడిగా మొత్తం అందరూ ఫీల్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ సమయంలో కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని వ్యక్తిగతంగా మీరు ట్రోల్ చేయకండి అని చెప్పి సూచించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిపై ఉంది. ఈయన ఆంధ్రాలో పెట్టిన కొన్ని మీటింగ్లు అదే సమయంలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాగేశ్వర్ గారు మీరు చేస్తున్నటువంటి తప్పు ఏ సోర్స్తో మాట్లాడి ప్రశ్నించడం వేరు, మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలన్నట్టుగా ఈయనే మాట్లాడితే మరి అప్పుడు మరి కూడా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన మాటలు ఆలకించినటువంటి వారు, ఆయన పిలుపు అందుకున్నటువంటి వారు రెచ్చిపోరా. దీని అంతటికి మూల కారణం ఎవరు? ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఈ ట్రోలింగ్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? పైపెచ్చు కులాలను ఉద్దేశించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో. నేను ఎక్కడన్నా మాట్లాడితే కులాల కోసం మాట్లాడుతున్నానని అంటున్నారు, అంటూనే ఉంటారు, కులాలను ఉద్దేశించి మాట్లాడతారు. మొన్న కూడా ప్రెస్ మీట్లో అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలించాల్సినటువంటి వ్యక్తి 1కి 10 సార్లు కులాల గురించి మాట్లాడటం. మొన్న కూడా హైదరాబాద్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఎవరో ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆంధ్ర నా కొడుకులని చెప్పి తిడుతున్నారు ఆంధ్ర వాళ్ళను, ఆంధ్రాలో మాదిగలు లేరా, మాదెల లేరా, రెడ్లు లేరా, చౌదరి, అసలు అక్కడ కుల ప్రస్తావన ఎందుకు? అసలు అది అవసరమా? ఆంధ్ర నా కొడుకులని తిడుతున్నారంటే అందరూ వస్తారు. మీరు మొదలెట్టిందే మాదిగలు లేరా, మాలలు లేరా, రెడ్లు లేరా, కాపులు లేరా, మీ కులం కోసం మాత్రం ఎత్తలేదు అక్కడ. అసలు ఈ కుల రాజకీయం దేనికి? ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అన్నందుకు అంతా అందరూ కూడా ఆర్యవైశ్య సంఘం మీరే నా కుల నాయకులు, మీరు నా మీద నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేస్తుంటూ వారిని అన్నారు. నిన్న మొన్న పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన వైశ్య నాయకుడు అని చెప్పి ఆయనకి దండేశారు. ఇవే కదా, ఇటువంటి అంశాలే కదా ప్రధానంగా కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, ఆడవాళ్లపై చేసేటువంటి ఈ ట్రోలింగ్, ఇవన్నీ కదా నెగిటివిటీ తీసుకొచ్చేది. ఒకవేళ ఒక మంచి భావనతో ముందుకు వెళ్ళాలనుకున్నా సరే వెనకాల ఉన్నటువంటి నాయకులు కానీ వెనకాల ఉన్నటువంటి జన సైనికులు కానీ పర్సనల్ అటాక్ చేస్తూ, నిన్న మొన్న కూడా పృథ్వీ మాట్లాడిన దానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే ఆయన ఫోన్ చేసి తెలంగాణ తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడైనటువంటి పృథ్వీని నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడం. భావ స్వేచ్ఛ ప్రకటనది రాజ్యాంగం 19 క్లాస్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ అనేది స్పష్టంగా ఉంది. ఎవరైనా సరే విమర్శించవచ్చు. ఆ విమర్శను కూడా సహృదయంతో తీసుకునేటువంటి తత్వం ఉండాలి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి. ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తుంటారు, ప్రతి విమర్శ చేయొచ్చు, కానీ బూతులతో తిట్టడం, ట్రోలింగ్ చేయటం. అలాగే తొలి వెలుగు రఘు ఆ కోడి చెరువు ఉదంతం బయటపెట్టిన కాడి నుంచి అతన్నే ఫోన్ చేసి తిట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాంతీయ తత్వం, ఈ ప్రాంతీయవాదం అన్నది తలెత్తితే ఆయన అన్నట్టుగానే ఉగ్రవాదం కంటే ప్రమాదమైనది ఈ ప్రాంతీయవాదం అన్నది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అటువంటిప్పుడు ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుని ఒకవేళ అక్కడ పోటీ చేయాలనుకుంటే ఒక శాంతియుత వాతావరణం కల్పించే విధంగా చర్య తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? వారు జనసేన పార్టీ కార్యకర్తలు ఏమైనా అదుపులో పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా? వాళ్ళు ఒక క్రమశిక్షణలో పెట్టే పరిస్థితి ఏమైనా ఉందా? లేదంటే పర్సనల్గా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా ఫోన్లు చేసి తిడుతూ ట్రోలింగ్ చేస్తూ వెళ్తుంటే ఇది ఎవరికి నష్టం? జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం. ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ. నాకు ఆంధ్రాలోనే దిక్కులే తెలంగాణలో అవుతానని అంటారు, మరో పక్కన తెలంగాణలో పోటీ చేస్తానని అంటారు. పోటీ చేసేటువంటి వ్యక్తి, రాజకీయ పార్టీ నడిపించేటువంటి వ్యక్తి కొన్ని ఫండమెంటల్స్తో, క్రమశిక్షణతో పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్త్రీలు ప్రధానంగా మాపై ట్రోలింగ్ జరుగుతుందని చెప్పి సిగ్గు విడిచి పబ్లిక్ మీటింగ్లో చెప్పే స్థాయికి వెళ్ళారంటే ఆమె కాదు, గతంలో రేణుదేశాయ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆయన భార్య అయినటువంటి రేణుదేశాయ్ గారు కూడా ట్రోలింగ్ గురయ్యారు. ఈ అన్ని అంశాలపై పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ ట్రోలింగ్పై జరుగుతున్నటువంటి ఈ పబ్లిక్ మీటింగ్లో సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మరి ఆయన జనసేన పార్టీ కార్యకర్తలకు, ఆయన నాయకులకు ఏమైనా దిశానిర్దేశం చేస్తారా? ఆడవాళ్ళ పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడొద్దని ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆయన చెప్పాలి.